అతడు చూడ్డానికి అవిటివాడు. అతన్ని చూస్తే అయ్యో పాపం అనిపిస్తోంది. కానీ అతని మనసు మాత్రం కరుడుగట్టింది. ఒంటరి మహిళలే టార్గెట్. తన వైకల్యాన్నే ఆయుధంగా మార్చుకుని ఎదుటివారి సింపతిని ఆసరాగా చేసుకుని 11 రోజుల్లోనే 5 హత్యలు చేసిన సీరియల్ సైకో కిల్లర్పై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుంటాడు. తన అవిటతనాన్ని ఎరగా వేస్తాడు. ఎదుటివారికి మాటల ద్వారా దగ్గరవుతాడు. ఒక నైలాన్ తాడు, 3 అంగుళాల కత్తి అతడి ఆయుధాలు. అతడికి అవకాశం దొరికితే చాలు దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలు జస్ట్ సింపుల్గా చేసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పటికే ఒకసారి జైలుకు వెళ్ళొచ్చిన ఈ సైకో కిల్లర్ ఇప్పటికే చాలా నేరాలు చేసినట్టు, 11 రోజుల్లోనే 5 హత్యలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. రాహుల్ జాట్ను చూస్తే కరడుగట్టిన నేరస్తుడు అని ఎవరూ అనుకోరు. అతడి శరీరమే కాదు, మనసు కూడా వైకల్యమే. జైలు నుంచి విడుదలైన 11 రోజుల్లోనే తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రైల్వే స్టేషన్లలో 5 హత్యలు చేసినట్టు తేలింది. ఇంత చేసిన అతడి వయసు 29 ఏళ్లు మాత్రమే. రాహుల్ జాట్ యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్లో రమణమ్మ అనే మహిళను హత్య చేసి సొంత రాష్ట్రం పారిపోయే సమయంలో గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే రాహుల్ జాట్ ఖాతాలో పలు నేరాలు ఉన్నాయని గుజరాత్ పోలీసులు చెప్పారు. హర్యానాకు చెందిన రాహుల్ జాట్ అసలు పేరు బోల్ కర్మవీర్ ఈశ్వర్ జాట్. చిన్నతనంలో 5వ ఏట పోలియోతో ఎడమకాలుకు వైకల్యం ఏర్పడింది. చదువు కూడా లేదు. దీంతో కూలీ పనులు చేసేవాడు. 2018లో రాహుల్ జాట్ మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. ట్రక్ దొంగతనం, అక్రమ ఆయుధాల సరఫరా నేరాలకు గాను రాజస్థాన్, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్ పోలీసులు కేసు పెట్టారు. జోధ్పూర్ పోలీసులు చోరీ కేసుతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నవంబర్ 14న తాను గతంలో పనిచేసిన హోటల్లో జీతం కోసం ఉద్వాడకు వెళ్లాడు రాహుల్ జాట్. ఉద్వాడ రైల్వే స్టేషన్ ట్రాక్ పక్కన వెళ్తున్న యువతిని టార్గెట్ చేసుకున్నాడు. ఆ యువతి వెనక నుంచి వచ్చిన ప్రమాదాన్ని గమనించకుండా ఫోన్లో మాట్లాడుతోంది. అదే అదనుగా భావించిన రాహుల్ జాట్ ఆ యువతి మెడకు నైలాన్ తాడు బిగించాడు. పక్కనే మామిడి తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా తన నేరం బయటపడకుండా హత్య చేశాడు. సమీపంలోని దుకాణంలో పాలు, నీళ్లు తెచ్చుకొని మళ్లీ మృతదేహంపై అత్యాచారం చేశాడు ఆ మృగాడు. అలికిడి కావడంతో తన బ్యాగ్ను అక్కడే వదిలి జారుకున్నాడు. పోలీసులు మృతదేహం దగ్గర ఉన్న సంచిని స్వాధీనం చేసుకుని దానిలో ఉన్న దుస్తులు, నైలాన్ తాడు, కత్తి ఆధారంగా నిందితుడి కదలికలను పసిగట్టారు. రాహుల్ జాట్ రైళ్లలో ప్రయాణిస్తున్నట్టు తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్లలోని 5000 సీసీటీవీ కెమెరాలను జల్లెడపట్టారు. ఉద్వాడ రైల్వే స్టేషన్లో కుంటుకుంటూ వెళ్తున్న వ్యక్తి భుజానికి తగిలించుకున్న బ్యాగ్ మృతురాలి దగ్గర దొరికిన బ్యాగ్ ఒక్కటేనని పోల్చుకున్నారు పోలీసులు. రాహుల్ జాట్ను అనుమానితుడిగా గుర్తించారు. అతని ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్లకు, జైళ్లకు పంపించారు. సూరత్లో ఉన్న లాజ్పురా జైలు అధికారులు అతను పాత నేరస్తుడేనని గుర్తించారు. పోలీసులకు ఈ విషయం సమాచారం ఇవ్వడంతో రాహుల్ జాట్ నిందితుడిగా కన్ఫర్మ్ అయింది. రాహుల్ జాట్ అంతటితో ఆగకుండా తెలంగాణలోనూ నేరాలకు తెరలేపాడు. కర్నూలు జిల్లాకు చెందిన రమణమ్మ కర్ణాటకలో ఉండేది. పెద్ద కూతురు హైదరాబాద్లో ఉంటుండడంతో ఆమెను చూసేందుకు నవంబర్ 23న రాత్రి రైల్లో బయలుదేరింది. ఆమెను తీసుకువెళ్లేందుకు సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లాలని బావ వెంకటేష్కు కొడుకు ఫోన్లో చెప్పాడు. నవంబర్ 24న అత్తను తీసుకొచ్చేందుకు వెంకటేష్ వెళ్ళగా రైల్లోనే రమణమ్మ మరణించి ఉండడంతో పోలీసులకు తెలిపాడు. ఆమె దగ్గర ఉండాల్సిన 25,000 రూపాయలు, సెల్ ఫోను మిస్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యాదగిరి రైల్వే స్టేషన్కు దగ్గరలో ఓ వ్యక్తి టవల్తో ఆమె గొంతు నులిమి చంపినట్టు గుర్తించారు పోలీసులు.
రమణమ్మ సెల్ ఫోన్ బెంగళూరులో స్విచ్ ఆఫ్ అయినట్టు గుర్తించారు. రమణమ్మను చంపిన రాహుల్ జాట్ కర్ణాటకకు వెళ్లిపోయాడు. అటునుంచటే గుజరాత్లో ఉన్న వాపి రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. లాజ్పురా జైలు అధికారుల సమాచారంతో పోలీసులు రాహుల్ జాట్ కోసం వెతుకుతున్నారు. ప్లాట్ఫామ్పై కుంటుతూ నడుస్తున్న రాహుల్ జాట్ను సీసీటీవీ కెమెరాల్లో గుర్తించారు పోలీసులు. వెంటనే రాహుల్ జాట్ను అదుపులోకి తీసుకొని విచారించారు. రాహుల్ జాట్ దగ్గర రమణమ్మ ఫోన్, రైల్ టికెట్ ఉండడంతో అతడే నేరస్తుడని కన్ఫర్మ్ చేసుకున్నారు పోలీసులు. పోలీసుల విచారణలో రాహుల్ జాట్ నేర చరిత్ర బయటపడింది. మనగూరు ఎక్స్ప్రెస్ ట్రైన్లో మహిళ హత్యతో పాటు అతడు చేసిన దారుణాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు రిమాండ్కు తరలించారు. రమణమ్మ హత్య కేసులో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రాహుల్ జాట్ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అతడి పూర్తి నేర చరిత్ర బయటపడుతుందంటున్నారు పోలీస్ అధికారులు.